మరి అనేక బాధ్యతలు కుటుంబానికి, ఇంటికి పెద్ద కోడలంటే ఇంకా చెప్పాల్సిన అవసరం లే. తర్వాత వచ్చేటువంటి కుటుంబంలో ఉన్నటువంటి మరుదులైన ఆడబిడ్డలైన అందరికీ కూడా అన్నిటికీ వారు ముందుండాలి. ముఖ్యంగా చెప్పాలంటే ఇంటికి పెద్దవారైనటువంటి అన్న గాని వదిన గాని లెక్కలో ఉన్నా కూడా వారి తల్లి లాంటి స్థానంలో వారు ఉండాల్సినటువంటి వారు. అలాంటి బాధ్యత కలిగినటువంటి మంచి ఒక తల్లిగా మరి తన కుటుంబానికి మంచి సేవ చేసి, మరి ఎందుకంటే యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువ గలది. నిశ్చయముగా దేవుని దృష్టికి విలువైనటువంటి ఒక తల్లి. వారిని దేవుడు పిలుచుకున్నారు, వారు ఎత్తబడ్డారు, దేవుని సన్నిధిలో చేర్చబడ్డారు. ఒకరోజు నుంచి మనం వారిని కలుసుకుంటాం, చూస్తాం. దేవుడు ఖచ్చితంగా అటు భాగ్యమును మనకు అనుగ్రహిస్తాడు. దేవుడు ఈ సంవత్సర రోజులు తల్లి గారి విషయమై ఒకవేళ అమ్మమ్మగా, జేజమ్మగా, వదినగా, తన యొక్క కుటుంబంలో ఒకరిగా, ఆప్తులుగా వారు దూరమైనటువంటి ఈ సంవత్సరం రోజులు ఎంతగా దేవుడు ఆదరించి నడిపించాడు. నాలుగు దినాల్లో కూడా దేవుడు ఆ రీతిగా నడిపిస్తాడు నిత్యం. కాబట్టి దేవుడు ఆ రీతిగా తన యొక్క కృపలో మరి ఆదరణతో, ఓదార్పుతో, సమాధానంతోనూ ఇతర కుటుంబాన్ని మరి వారికి ఉన్నటువంటి బంధు జనాంగాన్ని దేవుడు నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథం నుంచి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళదాం. అపోస్తలుడైనటువంటి పౌలు తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం నుండి ఆఖరి వరకు ఉన్న వాక్య భాగాన్ని మనం చదవగా విందాం. 1 தெசலோனியர் 4ஆம் அதிகாரம் 13ஆம் வசனத்திலிருந்து கடைசி வரை நாம் வாசிக்க கேட்போம். మన మధ్యలో విదేవుడయ్య గారు వాక్యాన్ని చదివిస్తారు. Praise the Lord. 1 தெசலோனிக்கேயர் 4ஆம் அதிகாரம் 13வது வசனத்தை வாசிப்போம். அன்றியும் சகோதரரே, நித்திரை அடைந்தவர்கள் நிமித்தம் நீங்கள் நம்பிக்கையற்றவர்களாக மற்றவர்களைப் போல துக்கித்து அறிவில்லாதிருக்க எனக்கு மனதில்லை. இயேசுவானவர் மரித்த பின்பு எழுந்திரார் என்று விசுவாசிக்கிறோமே. அப்படியே இயேசுக்குள் நித்திரை அடைந்தவர்களையும் தேவன் அவரோடு கூட கொண்டு வருவார். கர்த்தருடைய வார்த்தையை முன்னிட்டு நாங்கள் உங்களுக்கு சொல்கிறதாவது, கர்த்தருடைய வருகை மட்டும் உயிரோடு இருக்கும் நாம் நித்திரை அடைந்தவர்களுக்காக முந்திக் கொள்வதில்லை. ஏனெனில் கர்த்தர் தாமே ஆராதனத்தோடும் பிரதான தூதனுடைய தத்தத்தோடும் தேவ எக்காலத்தோடும் வானத்திலிருந்து இறங்கி வருவார். அப்பொழுது கிறிஸ்துவுக்குள் மரித்தவர்கள் முதலாவது எழுந்திருப்பார்கள். பின்பு உயிரோடு இருக்கும் நாமும் கர்த்தருக்குள் எதிர்கொண்டு போக மேகங்கள் மேல் அவர்களோடு கூட ஆகாயத்தில் எடுத்துக்கொள்ளப்பட்டு இவ்விதமாக எப்பொழுதும் கர்த்தரோடு கூட இருப்போம். ஆகையால் இந்த வார்த்தைகள்னாலே நீங்கள் ஒருவருக்கு ஒருவர் தேற்றுங்கள். கர்த்தர் ஆசீர்வதிப்பார். హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. దైవవాక్యానికి మించిన ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో గురవయ్య గారు ప్రార్థన చేస్తారు. గురవయ్య గారు, గురవయ్య. క్షేమగలైన దేవాధిపతి, నిన్న నేడు ఏకనిస్తున్న గొప్ప దేవుడు, కృపా కట్టిన కాలమంతా బాధలు, కష్టాలు, ఇరుకు, ఇబ్బందులు ఉండకూడదండి. మమ్మల్ని ఆశీర్వదించడం, దీవించడం, బలపరిచిన 2026 నా ప్రభావ తండ్రి 5 నెలలు మమ్మల్ని కంటి పోపలే కాచి 6 నెలల తండ్రి అయ్యా నా తండ్రి ఒక 9 వరకు మమ్మల్ని కాచి కాపాడి సాయంత్రం మనకు మా రాకపోకలుండి మమ్మల్ని నడిపించి సాయంత్రం టైంలో
అయ్యా నా తండ్రి ఈ కోరికలు మేము చేయనందుకు నీ పాదాలు కోటాని కోటి స్తోత్రాలు తండ్రి, స్తోత్రాలు అయ్యా. అయ్యా నా తండ్రి, అయ్యా ఈ యొక్క దైవ కూడా చెప్పే వాక్యం నా తండ్రి మేము ప్రేమతో సమాధానంతో విని నా తండ్రి ఆ వాక్యాన్ని కూడా మీ భాగ్యం ఒక్కొక్కరు దయచేయమని ఈ కూడికను ఆదినంత వరకు నేను జయప్రదం నడిపించగలరని మా ప్రభాని యేసుక్రీస్తుడు ప్రార్థించండి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. కొద్ది நிமிஷாలు దైవ வாக்கியாన్ని మనం தியானிச்சுకుందాం. இந்த நேரத்தில் நாம் தேவனுடைய வார்த்தைகளை தியானிக்க உள்ளோம். ఈ సమయంలో మన మధ్యలో దైవ వాక్యాన్ని కొద్ది నిమిషాలు దైవజనులు తీసుకొని వస్తారు. మరి பிஷப் டாக்டர் எஸ்.எஸ்.ஜே. ராஜ் ஐயா அவர்கள் நம்ம மத்தியிலே வந்திருக்கிறார்கள். த சினட் ஆஃப் வேர்ல்ட் பைபிள் బిషప్ కౌన్సిల్ ఆర్చ్ బిషప్గా వారు ఉంటూ ఉన్నారు. நேரத்தில் நம்ம மத்தியில் பேராயர் டாக்டர் எஸ்.எஸ்.ஜே. ராஜ் ஐயா அவர்கள் வந்திருப்பது மிக மகிழ்ச்சி. அவர்கள் கொஞ்ச நேரம் நமக்கு வேதத்தில் கர்த்தருடைய வார்த்தைகளை கொண்டு வருவார்கள். நாம் ஜெபத்தோடு கூட அந்த வார்த்தைகளை கேட்போம். நிச்சயமாக தேவதாசர் மூலமாக நம்மோடு கூட பேசுகிற தேவனுடைய வார்த்தைகள் தாயாரை இழந்திருக்கிறதான இந்த குடும்பத்திற்கும் பிள்ளைகளுக்கும் நிச்சயமாக ஒரு ஆறுதலாகவும் தேற்றுதலாகவும் இருக்கும். நிச்சயமாக தேவன் நம்மோடு கூட பேசுவார். ஆகையால் நாம் ஜெபசிந்தனையோடு கூட தேவனுடைய வார்த்தைகளை கேட்போம். நாம் யாவருமாக கரங்களை தட்டி நம்ம மத்தியில் இருக்க பிஷப் ஐயா அவர்களை வரவேற்போம். கர்த்தருக்கு ஸ்தோத்திரம். ஆண்டவருக்கு மகிமை உண்டாவதாக. மெய்யான தேவன் இயேசு கிறிஸ்து, வானத்தை பூமியை படைத்தவர் இயேசு கிறிஸ்து, சர்வ வல்லமையுள்ள ஆண்டவர் இயேசு கிறிஸ்து. எல்லாரும் சேர்ந்து சொல்வோம். சேனைகளின் கர்த்தர் பரிசுத்தர், பரிசுத்தர், பரிசுத்தர். சேனைகளின் கர்த்தர் பரிசுத்தர், பரிசுத்தர், பரிசுத்தர். சேனைகளின் கர்த்தர் பரிசுத்தர், பரிசுத்தர், பரிசுத்தர். கர்த்தருக்கு மகிமை உண்டாவதாக. இன்றைய தினத்தில் அருமை தாயார் தேவம்மாள் அவர்களுடைய நினைவு 1ஆம் ஆண்டுக்காக நாம் இங்கே கூடியிருக்கிறோம். சுப்பையா அவர்களுடைய துணைவியார் தேவம்மாள் அவர்கள் இந்த இடத்துல, இந்த வட்டாரத்துல, இந்த சபையில, இந்த மக்கள் மத்தியில பரிசுத்த அன்போடு கூட தேவ வார்த்தை நிமித்தம், தேவ சத்தியத்தை நிமித்தம் சாட்சியாக வாழ்ந்து நல்ல பிள்ளைகள் 9 பிள்ளைகள், அதுல 3 பிள்ளைகள் ஆண் பிள்ளைகள், 6 பிள்ளைகள் பெண் பிள்ளைகள், இவர்களை வளர்த்து அவர்களை ஆளாக்கி இந்த இடத்துல தேவநாமத்தின் மகிமைக்காக விட்டு சென்றிருக்கிறார்கள். அவர்கள் இந்த 1ஆம் நினைவு நாளிலே நாம் கூடியிருக்கிறோம். இது நினைவு கூறுதலின் நாள். இந்த நாள்ல இந்த இடத்துல நம்முடைய ECI சபையினுடைய இந்த சபையின் முன்பதாக அருமையான ஸ்தோத்திரம் ரெவரண்ட் சுரேஷ்நாத் அவர்கள் தலைமையில் கூடியிருக்கிற அனைத்து மக்களுக்கும் இயேசுவின் நாமத்தில் வாழ்த்துக்கள். இதுல விசேஷமாக டேவிட் ஐயா, ஜோசப் ஐயா, பெஞ்சமின் ஐயா இவர்கள் எனக்கு தெரியும். எல்லாருக்கும் வாழ்த்துக்கள். அதோடு கூட நம்முடைய எல்டர்ஸ் புதிதாய் இந்த நாட்களில் சபையின் காரியங்களிலே ஈடுபட்டு வருகிற அனைத்து மூப்பர்களுக்கும், சபையார், பரிசுத்தவான்கள், தேவ பிள்ளைகள் யாவருக்கும் இயேசுவின் நாமத்தில் வாழ்த்துக்கள். கர்த்தர் நம்முடைய மத்தியிலே இப்பொழுது அசைவாடி கொண்டிருக்கிறார். நாம் இந்த நினைவு கூறுதலின் நாளிலே நாம் இந்த இடத்திலே கூடியிருக்கிறோம். ஒரு சில வசனங்களை நாம் பார்த்து ஜெபித்து கடந்து செல்வோமாக. கர்த்தர் நம்மை தொடர்ந்து ஆசீர்வதிப்பாராக. ஸ்தோத்திரம். வேதத்திலே சங்கீதம் 30 நாளை
30ஆம் அதிகாரம் 30ஆம் சங்கீதம் 4வது வசனத்தை நாம் பார்க்கிற போது வேதம் சொல்லுகிறதை நாம் கவனிக்க வேண்டும். கர்த்தருடைய பரிசுத்தவான்களே, பரிசுத்தவான்களே, கர்த்தருடையவர்களே, அவரை கீர்த்தனம் பண்ணி அவரை துதியுங்கள், அவரை பாடுங்கள், அவருடைய பரிசுத்தத்தின் நினைவு கூறுதலை பரிசுத்தத்தின் நினைவு கூறுதலை கொண்டாடுங்கள், பரிசுத்தத்தின் நினைவு கூறுதலை கொண்டாடுங்கள். தாயாருடைய இந்த ஒரு நாள், ஒரு வருஷம், இந்த நிறைவு நாள்ல நாம் எல்லாரும் கூடி ஆண்டவரை நினைத்து இந்த தாயாரை இந்த நம்முடைய சபைக்கு, இந்த குடும்பத்துக்கு தேவன் தந்தார், இவர்கள் சிறப்பாய் சாட்சியாய் வாழ்ந்தார்கள், கர்த்தர் அவர்களை நம்முடைய மத்தியிலே வைத்திருந்தார் என்பதை நாம் துதித்து தேவனை மகிமைப்படுத்துகிற ஒரு நாள், நினைவு கூறுதலின் நாள். அல்லேலூயா. எல்லாரும் ஒரு அல்லேலூயா சொல்வோம். அல்லேலூயா. நல்ல பரிசுத்த தேவ மகள் தாயார் நம்முடைய மத்தியிலே வாழ்ந்தது நமக்கு மிக சிறப்பான ஒரு காரியம். நாம் அதை நினைவு கூற வேண்டும். அவர்களுடைய நற்காரியங்களை, அவர்கள் நமக்கு போதித்த விஷயங்களை, பிள்ளைகளுக்கு சபையின் மத்தியிலே அவர்கள் வாழ்ந்து காட்டிய நற்காரியங்களை நாம் நினைவு கூற வேண்டும். அவர்களைப் போல நாமும் வாழ்ந்து மற்றவர்களுக்கு சாட்சியாக இருக்க வேண்டும் என்கிறதை நினைவு கூற வேண்டும். அல்லேலூயா. கர்த்தருக்கு ஸ்தோத்திரம். இப்படிப்பட்ட நினைவு கூறுதலின் நாளிலே நாம் தேவனை நினைத்து ஆண்டவரை மகிமைப்படுத்த நாம் ஒன்று கூடி இந்த நாட்களிலே தேவனுடைய வசனத்துக்கு கீழ்ப்படிந்து நாம் துதித்துக் கொண்டிருக்கிறோம், ஜெபித்துக் கொண்டிருக்கிறோம். உபாகமம் 15ஆம் அதிகாரம் 15ஆம் வசனத்திலே வேதம் சொல்லுகிறதை நாம் கவனிக்கும் போது எகிப்தின் அடிமைத்தனத்திலிருந்து மீட்டு கொண்டதை நாம் நினைவு கூற வேண்டும். வாசிக்கலாம். நீங்கள் எகிப்து தேசத்தில் அடிமையாயிருந்ததையும் தேவனாகிய கர்த்தர் மீட்டு கொண்டார். அந்த மீட்டு கொண்டதை நாம் நினைவு கூற வேண்டும். அல்லேலூயா. ஆமா, அடிமைத்தனத்திலிருந்து நம்மை மீட்டு கொண்டாரே, அதை நினைத்து ஆண்டவரை மகிமைப்படுத்த வேண்டும், துதிக்க வேண்டும். அதை நினைத்து தேவனை நாம் உயர்த்த வேண்டும், தேவனுக்கு மகிமையை செலுத்த வேண்டும் என்று இந்த வேத வசனம் நமக்கு சொல்லுகிறது. அந்த தாயார் இந்த குடும்பத்துல அநேக மக்களோடு வாழ்ந்திருக்கிறார்கள். பிள்ளைகளை அருமையாய் வளர்த்து ஸ்தோத்திரம் சபையிலே சாட்சியாய் வைத்திருக்கிறார்கள். இந்த காரியங்களை நாம் நினைவு கூறுகிற போது ஸ்தோத்திரம் ஆண்டவர் நமக்கும் சில விஷயங்களை கற்றுத் தருவார். நம்முடைய பிள்ளைகளை நாம் இவ்விதமாய் வளர்க்க வேண்டும், நம்முடைய சாட்சி இப்படி இருக்க வேண்டும், அவர்களிடத்தில் நல்ல காரியங்களை நாம் எடுத்துக்கொள்ளலாம். கர்த்தருக்கு ஸ்தோத்திரம். இந்த நாளில் இப்படி தேவனை மகிமைப்படுத்துகிற ஒரு பாக்கியத்தை நாம் எல்லாரும் பெற்றிருக்கிறோம். அல்லேலூயா. இன்னொரு வசனத்தை கூட நாம் வாசிக்க கவனிப்போம். நாளாகமம் 16:13 நாம் வாசிக்கும் போது, நாளாகமம் 16:13 நாம் வாசிக்கிற போது, ஒன்று நாளாகம். தேவன் தனக்கு கற்பித்தபடியே தாவீது செய்த பொழுது பெலிஸ்தரின் ராணுவத்தை கிபியோன் தொடங்கி 2 நாளாகம் வாசித்து பாருங்க. 16:13. கர்த்தருக்கு ஸ்தோத்திரம். சங்கீதம் 77. அவர் செய்த அதிசயங்களையும் அவருடைய அற்புதங்களையும் அவர் வாக்கி நியாய தீர்ப்புகளையும் நினைவு கூறுங்கள். தேவன் நினைவு கூற சொல்லுகிறார். ஆண்டவர் செய்த அற்புதங்களை, ஆண்டவர் செய்த அதிசயங்களை, ஆண்டவர் காண்பித்த மகத்தான காரியங்களை நாம் நினைவு கூற வேண்டும். விட்டுறக்கூடாது. தேவன் செய்த அற்புதத்தை, அதிசயத்தை நம்ம விட்டுறக்கூடாது. அதை நினைவு கூறணும். ஆண்டவர் இவ்வளவு மகா பெரிய தேவன், இவ்வளவு மகிமையான தேவன் என்பதை நாம் நினைவு கூர்ந்து அவருக்கு துதி செலுத்த வேண்டும், மகிமை செலுத்த வேண்டும். அவரை உயர்த்தி
நாம் மற்றவர்கள் மத்தியிலே சாட்சியாக சொல்ல வேண்டும். அந்த நினைவு கூறுதல் நம்முடைய வாழ்க்கையில தொடர வேண்டும் என்பதை தேவன் இங்கே நமக்கு சுட்டி காட்டுகிறார். கர்த்தருக்கு ஸ்தோத்திரம். ஒரு அல்லேலூயா சொல்லுவோம். அல்லேலூயா. ஆண்டவர் இன்றைக்கும் அற்புதங்களை அதிசயங்களை நம்ம எல்லாருக்கும் செய்கிறார். இந்த விஷயத்துல நாம் ரொம்ப கவனமாக தேவனை துதிக்க நாம் கடமைப்பட்டிருக்கிறோம். விசேஷமாக கர்த்தருக்குள் இருப்பது ஒரு பெரிய அதிசயம். கர்த்தருக்குள் வாழ்வது ஒரு பெரிய அதிசயம். ஒரு சபையோடு இணைந்திருப்பது ஒரு பெரிய பாக்கியம். மற்றவர்களுக்கு கிடைக்காத பாக்கியம். ஸ்தோத்திரம் நமக்கு கிடைத்திருக்கிறது. பிரியமானவர்களே, நான் ஒரு இந்து குடும்பத்திலிருந்து ஆண்டவருக்குள்ள வந்தேன். இந்து குடும்பத்திலிருந்து. என்னுடைய பெயர் ஓம் சரவண பகவான் குரு. அப்போ ஓம் சரவண பகவான் குரு. ஆமா. எங்க அப்பா பூசாரி, சபையில அவங்க ஊர்ல பூசாரி. அவருக்கு பையன், நானும் பூசாரி தான். ஆனா கர்த்தர் என்னை பிடித்தார். எப்படி பிடித்தாரு? எனக்கு காலில் யானைக்கால் நோய், பெரிய கால். இந்த உடம்பு எவ்வளவு பெருசோ அவ்வளவு பெருசு இந்த கால் ஆயிடுச்சு. ஆமா, அது சுகமாகவே இல்லை. மரண தருவாயில கொண்டு போய் விட்டுட்டு, ஆனா ஜெபம் பண்ணி சுகம் ஆயிடுச்சு. உடனே நான் ஆண்டவருக்குள்ள முழுமையா ஆண்டவருக்குள்ள வந்துட்டேன். ஆண்டவர் தான் பிரியவர் வந்துட்டேன். இப்போ ஞானஸ்தானம் எடுத்து ஆண்டவருக்குள்ள மாறி இந்தியாவின் கன்னியாகுமரி முதல் உத்தரப்பிரதேசம், இந்தியாவின் தலைநகர் வரைக்கும் பிரசங்கம் பண்ணி கொண்டு வருகிறேன். அவர் செய்த அதிசயம். ஆமென். ஆண்டவருக்குள் இருப்பது மகா பெரிய பாக்கியம். பிரியமானவர்களே, நல்ல சுகமுள்ள வாழ்க்கை, சமாதானம் உள்ள வாழ்க்கை, பரிசுத்தம் உள்ள வாழ்க்கை, இந்த பாக்கியம் நம்முடைய சபையிலே நமக்கு கிடைக்கிறது. ஆமென். நம்முடைய திருச்சபையிலே கிடைக்கிறது. விசேஷமாக நம்முடைய ஈசிஐ திருச்சபை மிக முக்கியமான ஒரு மேன்மையான ஒரு சபை. அல்லேலூயா. ஆமா, எஸ்ரா ஐயா அவர்கள்லாம் ரொம்ப சிறந்த பரிசுத்தவான். அவர்கள் மூலமாய் உருவாக்கப்பட்ட சபைகள் ஆயிரமான சபைகள், ஆயிரமான தேவ ஊழியர்கள், ஆயிரமான பரிசுத்தவான்கள் தேசத்திலே பரவி இருக்கிறார்கள். எல்லா பாசையிலும் பரவி இருக்கிறார்கள். அல்லேலூயா. நீங்க எல்லாம் தெலுங்கு பேசும்போது எனக்கு ஒண்ணுமே புரியல. சும்மா ஏதோ நம்ம அந்நிய பாசை பேசுவது போல, நவமான பாசை பேசுவது போல நாங்க கேட்டுக்கிட்டு இருக்கிறோம் மொழி. ஆனா எனக்கு ஒண்ணுமே புரியல. அல்லேலூயா. எனக்கு தமிழ் மட்டும்தான் தெரியும், ஹிந்தி தெரியும். ஆனா தெலுங்கு எனக்கு தெரியல. ரொம்ப ஆச்சரியமான ஒரு காரியம். நம்ம எந்த பாசைக்காரர்களா இருந்தாலும் நம்முடைய தேவன் ஒரே தேவன். அவர் செய்கிற அற்புதங்கள் அதிசயங்கள் நமக்கு நன்மை பயக்கிறது, மனிதர்களை மாற்றுகிறது, என்னை மாற்றுகிறது. தேவமா கலந்திருக்கிற இந்த சபை, ஐக்கியப்பட்டு இருக்கிற இந்த சபை எத்தனையோ அதிசயங்களை காண்பித்திருக்கிறது. அல்லேலூயா. அவர்கள் இதிலே பரிசுத்தமாய் வாழ்ந்திருக்கிறார்கள். அவர்களை குறித்து நம் வேதத்திலே வாசித்து கொண்டிருந்தோம். அவர்கள் என்ன செய்திருக்கிறாங்க? மரித்து அடக்கம் பண்ணப்பட்டிருக்கிறாங்க. அவங்க இயேசு வரும்போது முதல்ல அவங்க எந்திரிச்சிருப்பாங்க. அதுக்கு பிறகு நம்ம எல்லாரும் அவங்களோடு கூட ஆண்டவர் கூட போயிடுவோம். அப்போ அந்த சந்தோஷத்துல நம்ம ஒருத்தர் என்ன செய்யணும்? தேற்றணும். அம்மா இறந்துட்டாங்க, அம்மா போயிட்டாங்க, நம்ம மட்டும் பிரிஞ்சுட்டாங்க, துக்கப்படக்கூடாது. நம்முடைய ஆண்டவருடைய மகிமையின் சித்தத்தை நிறைவேற்ற ஒவ்வொருவருக்கும் இதுதான் ஒரு சரியான ஒரு வழிவகையாக இருக்கிறது. தேவன் அப்படி ஏற்படுத்தி இருக்கிறார். ஆமென். ஆமா, இப்படிப்பட்ட நல்ல தெய்வம் நமக்கு ஆண்டவராக இருக்கிறார். இந்த நினைவு கூறுதலின் நாளிலே நாம் இப்படியாக எல்லாரும் நம்மை ஒருவர் தேற்றிக் கொள்ள வேண்டும். இன்னொரு வசனத்தை கூட வாசிக்கலாம். சங்கீதம் 103:14 வாசிக்கிற போது தேவன் நம்மை நினைவு கூறுகிறார். எப்படி நினைவு கூறுகிறாரா? நம்முடைய உருவம், நம்முடைய சாயல், நம்முடைய உருவம் இன்னதென்று அவர் அறிவார். நாம் எல்லாரும் மண்ணில் இருந்து உருவாக்கப்பட்டபடியினால் நம்ம எல்லாரும் என்னவா இருக்கிறோம்? மண்ணாக இருக்கிறோம். ஆகையினால இந்த சரீரம், மண்ணான சரீரம், ஒரு நாள்ல நம்ம மண்ணோடு கலந்து விடுகிறோம். இதை குறித்து நாம் பெரிதான துக்கமாக எந்த நாளும் யாரும் நினைக்க வேண்டாம். தேவனுடைய அதிசயங்களில் மகத்துவமானது ஒன்று இது. இதிலே நாம் சாதாரணமாக எடுத்துக்கொண்டு தேவனையே நாம் துதித்து, தேவனையே மகிமைப்படுத்தி, தேவனையே நாம் புகழ்ந்து பாடி நம்முடைய வாழ்க்கையில சந்தோஷமாக நாம் நம்முடைய வாழ்நாளிலே
தேவனை மகிமைப்படுத்த வேண்டும் என்று சொல்லி நாம் எல்லாரும் செயல்பட வேண்டும் என்று தேவன் இங்கே நமக்கு இங்கே கற்றுத்தருகிறார். பிரியமானவர்களே, கர்த்தருக்கு ஸ்தோத்திரம். அவர் செய்த அதிசயங்களை நினைவு கூற வேண்டும். இந்த மாதிரி நினைவு நாள்கள்ல நம்மை விட்டு சென்ற பரிசுத்தவான்கள், ஸ்தோத்திரம், முன்னோர்கள், தாய்மார்கள், பெற்றோர்கள், தகப்பன்மார்கள், அவர்களுடைய நல்காரியங்களை நாம் நினைவு கூர்ந்து, தகப்பன் இருந்திருந்தால், என் தாய் இருந்திருந்தால் ஆண்டவரை பற்றி என்ன சொல்லியிருப்பாங்க, ஜெபத்தை பற்றி என்ன சொல்லியிருப்பாங்க, சர்ச்சில நம்ம போக வேண்டிய காரியங்களை குறித்து என்ன சொல்லியிருப்பாங்க, நாமும் அதே வழியில பரிசுத்த பாதையில ஆண்டவருக்கு மகிமையாய் வாழ வேண்டும் என்று சொல்லி நாமும் நம்முடைய வாழ்க்கையை அவர்களுடைய நற்காரியங்களை நினைவு கூர்ந்து இந்த நாட்களில் கர்த்தரை மகிமைப்படுத்தி வாழ வேண்டும் என்று சொல்லி கர்த்தர் நமக்கு இன்றைக்கு அறிவுறுத்துகிறார். இன்னும் ஒரு வசனத்தை சொல்லி நான் முடிக்க விரும்புகிறேன். கர்த்தருக்கு ஸ்தோத்திரம். அல்லேலூயா. ஆமா, ஏசாயா 63:11 நாம் வாசிக்கலாம். ஏசாயா 63:11. ஆகிலும் அவர் பூர்வ நாட்களையும் மோசேயையும் ஜனத்தையும் நினைவு கூர்ந்தார். பாருங்க, மோசேயை நினைவு கூர்ந்தார், பூர்வ நாட்கள் உள்ள மக்களை நினைவு கூர்ந்தார். தேவனே அவங்க காலம் முடிந்த பின்பு அங்கே நினைவு கூறும்படியான ஒரு செயலை இங்கே வைத்திருக்கிறார். முன்பு வாழ்ந்த பரிசுத்தவான்களை, பரிசுத்தவாட்டிகளை, ஜனங்களை குறித்து நினைவு கூர்ந்ததை குறித்து எழுதி வைத்திருக்கிறார். அதனால நாமும் கூட இப்படி அந்த வருஷம் நாம் கூடி நினைவு கூர்ந்து தேவனை மகிமைப்படுத்துவது தேவனுக்கு பிரியமானது. தேவனை பாடுவது, தேவனை துதிப்பது, இந்த நாட்களில் தேவனுடைய வசனங்களை இந்த நாட்களில் இந்த இடத்திலே கூடி நாம் பேசிக்கொள்வது, ஆண்டவருடைய சமூகம் இங்கே வருவது, தேவனுடைய பிரசன்னம் இங்கே நிரப்புவது, எல்லாரும் ஸ்தோத்திரம் பண்ணுகிறதுனாலே, ஜெபிக்கிறதுனாலே தேவன் இங்கே எல்லாருடைய மத்தியிலே வந்து நம்ம எல்லாரையும் ஆசீர்வதிப்பது என்பது மிக முக்கியமான ஒரு அதிசயமான ஒரு காரியம். இதிலே நாம் தொடர்ந்து செயல்படுவோம். தேவன் நமக்கு கிருபை செய்வார். இன்னொரு வசனத்தை கூட நாம் வாசித்து நாம் முடித்து விடலாம். கடைசியாக கர்த்தருக்கு ஸ்தோத்திரம். கொரிந்தியர் 11:24 வாசிக்கும் போது ஆண்டவரே சொல்லுகிறார், ஸ்தோத்திரம் பண்ணுங்க, நீங்கள் வாங்கி புசியுங்கள். ஆமா, அப்பம் வாங்கி புசியுங்கள், இது உங்களுக்காக பிற்கப்படுகிற என்னுடைய சரீரம், என்னை நினைவு கூறும்படி. பாருங்க, அவரு ஒருவேளை உயிரோடு இருக்கும் போதே நான் மரிச்சு போயிடுவேன், பரலோகம் போயிடுவேன், ஆனா நீங்க பூமியில இருப்பீங்க, ஆனா என்னை நீங்க நினைவு கூறணும் அப்படின்னு சொல்லி போனார். அல்லேலூயா. அவர் நம்முடைய மத்தியிலே வாழ்ந்ததை நாம் நினைவு கூற வேண்டும். இயேசு கிறிஸ்து நம்முடைய மத்தியிலே செய்த அற்புதங்களை நினைவு கூற வேண்டும், நற்காரியங்களை நினைவு கூற வேண்டும், அவருடைய வார்த்தைகளை நாம் நினைவு கூற வேண்டும். அதுபோல நம்முடைய தாயாருடைய நற்காரியங்கள், செயல்பாடுகள், சாட்சிகள், அவங்க சொன்ன நல்ல உபதேசங்கள், இவைகளை நாம் நினைவு கூர்ந்து கர்த்தரை துதிக்கணும், கர்த்தரை மகிமைப்படுத்தணும். நாமும் அதுபோல சாட்சியாய் வாழணும். நம்முடைய பிள்ளைகளுக்கு, நம்முடைய சந்ததிக்கு நல்ல குணாதிசயங்களை நாம் விட்டு செல்லணும். அது அவர்களுடைய வாழ்க்கையில பரிசுத்தத்தையும் மேன்மையும் கொடுக்கும், ஒரு பெரிய பாக்கியத்தை கொடுத்தும் சந்தோஷமும் சமாதானமும் எல்லாருடைய குடும்பங்களிலும், பிள்ளைகளின் மத்தியிலும், சந்ததிகள் மத்தியிலும் தொடரும் என்பதுல எந்த மாற்று கருத்தும் இல்லை. கர்த்தர் அப்படியே ஆசீர்வதிப்பாராக. நல்ல குடும்பத்துக்காக, நல்ல சபைக்காக, நல்ல அருமையான நம்முடைய சிறந்த போதகர் அருமையான சுரேஷ்நாத் ஐயாவுக்காக, பரிசுத்த தேவ பரிசுத்தவான்கள் ஐக்கியத்திற்காக எல்லாரும் கரங்களை தட்டி கர்த்தரை மகிமைப்படுத்துவோம். கர்த்தர் தொடர்ந்து நம்மை ஆசீர்வதிப்பார். God bless you. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. మరి అమ్మగారు, దేవమ్మగారి యొక్క ఈ జ్ఞాపకార్థ కూర్చుమలో మనందరూ కూడి వచ్చి ఉన్నాం. మరి పౌలు జ్ఞాపకం చేసుకో అని చెప్తున్నటువంటి మాట తిమోతికి రాస్తూ, దావీదు సంతానంలో పుట్టి మృతుల్లో నుండి తిరిగి లేచిన యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకో. పౌలు అంటున్నాడు, ఇక అయ్యగారు చెప్పినది కొన్ని పత్రికలో, మీరు వీటిని చేయనప్పుడల్లా నన్ను ఏం చేయండి, మీరు జ్ఞాపకం చేసుకోండి అని. ఆయన ఆశ్చర్య క్రియలు, ఆయన ఆశ్చర్యమైన కార్యాలు జ్ఞాపకం చేసుకోవాలని, మనమందరూ కూడా ఎలాంటి వారము,
ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నామో జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు తల్లిగారి జ్ఞాపకార్థినం. ప్రసంగిలో భక్తుడు అంటాడు, ఒకని జన్మదినము కంటే ఒకని మరణ దినము మేలని. ఈరోజు మరణ దినాన మనం ఉన్నాం. అంటే తల్లిగారు అదమ్మ దేవమ్మ గారి యొక్క మరణ దినం, జ్ఞాపకార్థినం మనం ఉన్నాం. మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఆమె యొక్క పేరుని మనం జ్ఞాపకం చేసుకోవడం, ఆమె యొక్క జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. విన్న వాక్యానుసారంగా దేవుడు ఎలాంటి అంటే ఆయన ఇశ్రాయేలు ప్రజల్ని విమోచించినటువంటి ఆయన ఏం చేయాలంట, జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఆశ్చర్య కార్యములు జ్ఞాపకం చేసుకోవాలి అని వాక్యంలో మనకు మధ్యలో అయ్యగారు తీసుకుని వచ్చారు. అంటే తల్లి గారిని జ్ఞాపకం చేసుకున్నట్టు ఆమె చేసినటువంటి మంచి కార్యము, కుటుంబము కొరకు ఆమె పడ్డటువంటి ప్రయాసం, కుటుంబము కొరకు ఆమె ఏ రీతిగా మంచి ప్రేమతో ఆతిథ్యం వచ్చిన వారి పట్ల ఆమె ఏ రీతిగా ఆమె యొక్క క్రియలు, కార్యములు, సత్క్రియలు. ఏమండి ఈరోజు చాలా మంది ఎవరైనా ఇంట్లో గేడు దాటి వచ్చేసారు, అప్పుడే ఎవడొచ్చారో తెలియదు. కొంచెంసేపు ఇంట్లో ఒక 5 నిమిషాలు నెమ్మదిగా వెళ్ళా, ఇప్పుడుదా పోయారు, ఒక గుంపు పోయింది, ఇంకో గుంపు దిగింది అని నసుక్కునేవా చాలా మంది కదండి. చాలా మంది పని చేయడానికి ఇష్టం లేనటువంటి మనసు ఈ రోజు దినాల్లో ఉంటున్నారు. అయితే ఆ రోజుల్లో చూడండి, మన ప్రకాశం చెప్పాడు 10 మంది 20 మంది ఎప్పుడు చూసినా ఒకరు పోతే వస్తూనే ఉంటారు కదండి. ఆ మధ్యలో వేరే ఈది ముందర ఎవరైనా వచ్చినా కూర్చున్న వాళ్ళకి మంచి చెడ్డ నీళ్ళు మజ్జిగ అవి. అంటే అప్పుడు ఎంతగా ఆమె క్రియలు, ఆమె కార్యములు ఎలా ఉన్నాయి ఆలోచన. ఈరోజు ఏ రీతిగా మనం కనీసం ఆమెను చూసినటువంటి వారు, ఆమె జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి వారు, ఆమె చేసినటువంటి క్రియలు, ఆమె స్వభావం, ఆమె లక్షణాలు, ఆమె గుణం, ఆమె యొక్క బాధ్యత, ఆమె బరువు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడే నిశ్చయముగా మనము దేవుని రాజ్యములో మన క్రియలు కూడా ఆ రీతిగా నెత్తబడతాయండి. హల్లెలూయా. ఆమె చేసిన మంచి కార్యం జ్ఞాపకం చేసుకుంటే ఏదో ఆమె ఈ లోపల పుట్టారు చనిపోయారు అనేది కాదు, కానీ ఒక వ్యక్తి యొక్క జీవితం, వారి యొక్క సాక్ష్యం, వాటిని మనం జ్ఞాపకం చేసుకొని మనం ఎంతగా మనం ఈ లోకంలో మన గురించి ఒక ఎవరైనా సాక్ష్యం చెప్పమంటే చెప్పేవారు ఉన్నారా? కొన్ని సమయాల్లో కొంతమంది సాక్ష్యం చెప్పి ఎవరు ముందుకు రారు, కుటుంబమే ముందుకు రారు, ఎవరు రారు. అంటే ఎలాంటి సాక్ష్య జీవితం ఉంటున్నారు. కానీ మనల గురించి ఏంటంటే ఒకరి జన్మదినం కంటే ఒక పేరు, మంచి పేరు ఎప్పుడు ఉండాలంటే మరణదినం. ఆ జ్ఞాపకం చేసుకునే దినమందు మనం 10 మంది మన గురించి జ్ఞాపకం చేసుకోవాలి. మనం 10 మంది మన గురించి సాక్ష్యం చెప్పాలి. ఆ రీతిగా ఉన్నప్పుడే దేవుని నామానికి మహిమగా ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి ఈరోజు తల్లిగారు జ్ఞాపకం చేసుకుంటున్నాను. మనం ఆమె విడిచి వెళ్ళినటువంటి ఆ మంచి క్రియలని, మంచి స్వభావాన్ని మనం జ్ఞాపకం చేసుకొని కుటుంబం, బిడ్డలు లేక సంఘం అలాంటి క్రియలు చేస్తూ ముందుకెళ్తున్నప్పుడు నిశ్చయముగా అది దేవుడు మనకు అనుగ్రహించేటువంటి భాగ్యం. హల్లెలూయా. కాబట్టి దేవమ్మ గారిని ఆ క్రియలు, కార్యాలను జ్ఞాపకం చేసుకుని ముందుకెళ్దాం. ఆమెతో పరిచయం ఉన్నవారు, ఆమెను ఎరిగినటువంటి వారు జ్ఞాపకం చేసుకుని ముందుకెళ్ళాలి. ఆమె లాంటి మంచి ఒక జీవితాన్ని జీవించాలి, కుటుంబం కానీ బిడ్డలు కానీ. కాబట్టి ఈ రోజు ప్రభువులో మనము కూడా యేసు ప్రభుని జ్ఞాపకం చేసుకుంటే, యేసు ప్రభు తన యందు నిద్రించిన వారిని ఏ విధంగా అంటే ఆయన మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మినట్లయితే అదే ప్రకారం తన యందు నిద్రించిన నిశ్చయముగా తల్లి గారు ప్రభునందు నిద్రించారు. ఒకరోజు ప్రభు రాకడ ఉన్నది. ఆ రాకడ సమయంలో ఏంటంట మనకంటే ముందు నిద్రించినటువంటి భక్తులు, ఆ యొక్క పరిశుద్ధులు ఎవరైతే ఉన్నారో వారు మొట్టమొదటిగా లేపబడదురు. ఆ యొక్క లేపబడే పరిశుద్ధుల గుంపులో తల్లిగారు ఒకరు కూడా. హల్లెలూయా. ఆ మనకంటే ముందు ప్రభువుని ఎదుర్కోవడానికి మధ్యాకాశమునికి ఎత్తబడినప్పుడు ఆ మీదట ఈ లోకములో సజీవముగా ఉన్నటువంటి వారు మనమును ప్రభువు కొరకు సాక్ష్యముగా నిలబడి, ప్రభువు కొరకు మహిమకరముగా మనము కూడా జీవితాన్ని జీవిస్తున్నప్పుడు మరుక్షణం మనము కూడా మార్పు నంది ఆ వెంటనే వెనకాల మనం ఏం చేస్తామంట, రెండవ గుంపుగా మనం ఎత్తబడినప్పుడు మన పరిశుద్ధులతో ఏక పరిశుద్ధులుగా గుంపుగా కలిసిన వారమై ప్రభువుని ఎదుర్కొంటాం, ప్రభు సన్నిధిలో ఉంటాం. కాబట్టి ఆ దినం ఆ రోజు ఒక రోజు ఉన్నది. ప్రభు అన్నాడు, ఇదిగో నేను త్వరగా వస్తానని. కాబట్టి ప్రభు రాకడకు ముందు మనమందరము కూడా ప్రభువుని జ్ఞాపకం చేసుకొని, ప్రభువుల తల్లి గారిని జ్ఞాపకం చేసుకొని ప్రభు కొరకు సాక్ష్యముగా మనం ముందుకు సాగుదాం. హల్లెలూయా. ఈ సమయంలో మంచి వాక్యం తీసుకొచ్చిన దైవజనులకు நேரத்தில் நல்ல ஒரு ஆறுதலான, நல்ல ஒரு ஆசீர்வாதமான செய்தியை கொண்டு வந்ததான பிஷப் ஐயா அவர்களுக்கு குடும்பத்தின் சார்பாகவும் சபையின் சார்பாகவும் நன்றி தெரிவித்துக் கொள்கிறோம். దేవుడు వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. మన వాక్యం కుటుంబానికి ఆశీర్వదించినట్లుగాను మన మొదలకులే గారు ప్రార్థన చేస్తాం.
కుటుంబం ఇచ్చిన ప్రార్థన లేచి నిలబడినప్పుడు పరిశుద్ధుడైన తండ్రి, మహాపరిశుద్ధుడైన తండ్రి, నీ పరిశుద్ధమైన దీవెనుంటే మాకు చాలు తండ్రి. నీ పరిశుద్ధమైన మాటలుంటే మాకు చాలు తండ్రి. 2026లో తండ్రి నిన్ను గణపరిచే భాగ్యం మాకు దయచేసినావు తండ్రి. నిన్ను ఆరాధించే భాగ్యం మాకు దయచేసినావు తండ్రి. మాకు ఇచ్చిన తండ్రి అక్కగారు తండ్రి 1 సంవత్సరం పూర్తయి తండ్రి 2 సంవత్సరాల తండ్రి నిన్ను తండ్రి నీ బిడ్డను తండ్రి జ్ఞాపకమ చేసుకుంటున్నాము తండ్రి. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. కుమారులు కుమార్తెలు మనము సంతానము తండ్రి ఆశీర్వదించి దీవించమని నజరేయుని యేసు పరిశుద్ధ నామమున తండ్రి గణపరిచి వేడుకుంటున్నాను రాజా. ఆమేన్. ఆమేన్. ఈ సమయంలో మరి మన మధ్యలో జోసఫ్ అయ్య గారు ఓట్ ఆఫ్ థ్యాంక్స్. నా కుటుంబాన్ని ఆదరించి ఈ కుటుంబ ఆరాధనలో కలుసుకున్న ఒక్కొక్కరికి నా కుటుంబ తరపున చాలా వందనాలు తెలియజేసుకుంటున్నాను. అదేలాగా వచ్చిన వారు వచ్చినట్టు పోకుండా మంచి ఆహారం మీ కొరకు తయారు చేసి ఉన్నాము. భోంచేసి ఆ తల్లిగారి యొక్క కుటుంబాన్ని ఆశీర్వదించిపోవాలని దేవుని పేరట వేడుకుంటున్నాము. ఈ రోజు మన మధ్యలో వచ్చిన అయ్యగారు బిషప్ గారికి మా కుటుంబం తరపున వందనాలు చెప్తున్నాము. ఆయన తెలుగు తెలియదు అంటున్నారు కాబట్టి తమిళ్లో చెప్తాను నేను. ஐயா அவர்களுக்கு எங்கள் குடும்பத்தின் சார்பாக நன்றி கலந்த ஸ்தோத்திரங்களை வணக்கங்களையும் தெரிவித்துக் கொள்கிறேன். எங்கள் மத்தியில வந்து நல்ல அருமையான ஒரு செய்தியை கொடுத்து எங்க அந்த நினைவு நாள் ஆசீர்வாதங்களை எல்லோருக்கும் தந்ததுக்காக உங்களுக்கும் குடும்பத்தாருக்கும் நன்றிகளை தெரிவித்துக் கொள்கிறேன். ஆமென். హల్లెలూయా. కుటుంబం మరి దేవమ్మ గారి కుటుంబం బంధువులు లేచి నిలబడినట్లయితే ఆఖరిగా ప్రార్థన ఆశీర్వాదం ప్రార్థన చేసుకుందాం. కృపామయుడా జీవమున తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. మా గొప్ప దేవ, ఈ సాయంకాల వేళలో తండ్రి దేవా, ఇదిగో తల్లి గారు దేవమ్మ గారిని జ్ఞాపకం చేసుకోవడానికి ముఖ్యంగా ఈ మొదటి సంవత్సరం జ్ఞాపకార్థ కూటముల ప్రభువా, మీరు మా మధ్యలో ఉన్నందుకొరకే మీకు స్తోత్రాలు. ఈ కుడికి ఆది నుంచి ఇంతవరకు కూడా తోడుగా నడిపించినందుకొరకు మీకు వందనాలు. దేవా, ఈ 1 సంవత్సరాలనైనా తండ్రి కుటుంబాలని ఎంతగానో తల్లి జ్ఞాపకాలలో మీరు ఆదరించి ఓదార్చి సమాధానంతో మీరు నడిపించినందుకొరకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ప్రభా, ఇదిగో తల్లి గారు ఈ కుటుంబానికి వారి ప్రభా ఇదిగో ఇంటికి పెద్ద కోడలుగాను వారు అడుగుపెట్టి ప్రభా, ఇదిగో వారి పెద్దవారు తన మామగారు అత్తగారు వారి స్థానంలో తన యజమానుడిగా ఒక తల్లిగా తన కుటుంబంలో ఉన్నటువంటి మరుదులకేమిటి ఆడబిడ్డకేమిటి వారందరికీ ప్రభైన మంచిగా ఒక తల్లి లాంటి ప్రేమను చూపించినటువంటి తల్లి మంచి గుణాన్ని బట్టి తండ్రి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అలాగే ప్రభా, తనకి ఇచ్చినటువంటి సంతానం తన యొక్క మరుదుల సంతానమైన ప్రభా తన బిడ్డలుగాను వారు ఆదరించి ప్రేమించి వారు చూపిన మంచి మనస్సును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, తనకు అనుగ్రహించినటువంటి మంచి ఒక పెద్ద సంతానమునైనా 9 బిడల కొరకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. వారికి అనుగ్రహించినటువంటి ప్రభు కుటుంబాల్లో బిడలను వారు ఎత్తుకోవడానికి చూసుకోవడానికి ప్రభు తన వడిలో 3-4 తరాలను ప్రభు ఆమె ఎత్తుకునే భాగ్యమును ప్రభు తల్లి గారికి మీరు ఇచ్చారు. మీ స్తోత్రాలు. ఈ రీతిగానైనా తండ్రి ఇదిగో ఒక తల్లిగా వదిలిని జ్ఞాపకం చేసుకోవడానికి, అలాగే ప్రభా ఇదిగో పెద్దమ్మగా జేజమ్మగా అమ్మమ్మగాను ప్రభా ఇదుగు అక్క స్థానంలో సహోదరులుగాను తండ్రి వారందరూ కూడి వచ్చిన జ్ఞాపకం చేసుకునే కృపను భాగ్యం ఇచ్చిన కొరకు మీకు వందనాలు. ఇదిగో తల్లి గారి లోకములు లేనప్పటికీ ప్రభా వారి జ్ఞాపకాలు, వారు విడిచి వెళ్ళినటువంటి మంచి గుణం లక్షణాలు, ఆమెలో ఉన్నటువంటి ప్రేమనురాగాలు ప్రభునైన కలిగి వారి బిడలు ప్రభునైన తండ్రి ఈ లోకములో మీ నామం మహిమార్థకరమై కొనసాగించుచు తల్లిలాంటి మంచి జీవితాన్ని కలిగి ఉండడానికి కృప దయచేయండి ప్రభా. తల్లిగారు విడిచి వెళ్ళిన ఒక్కొక్క కుటుంబాన్ని బిడలను ప్రభా మీరు దీవించండి, ఆశీర్వదించి నిశ్చయం ఒకరోజు మా తల్లి గారిని ఇదిగో మా వదిన గారిని మా అమ్మగారిని
మా అమ్మమ్మ గారిని మేము కలుసుకుంటామనేటువంటి నిరీక్షణతో ప్రభునైనా మీ బిడ్డలు ఒక్కొక్కరిని మీరు ఆదరించి నడిపించండి. ఈ కూడికలు మీరు ఉన్న కొరకే మీకు స్తోత్రాలు. ఇచ్చిన వాతావరణాన్ని బట్టి ఇంతవరకు మీకు స్తోత్రాలు. దేవ మా మధ్యకు వచ్చిన దైవజనులు బిషప్ గారిని బట్టి మీకు స్తోత్రాలు. అందించిన వాక్యమును మీరు ప్రభా ఫలింపచేయండి. సకల స్తుతి ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసునామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగా, మీ రాజ్యం మాకు వచ్చునుగా, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరునుగా. మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా ఎడల అపరాధములు చేసిన వారిని క్షమించే ప్రకారం మా అపరాధములు క్షమించి మమ్మ శోధులు తేక దుష్టులు తప్పించాయి. ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరం మేవైనవ తండ్రి, ఆమేన్. ఆశీర్వాదముల తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్యన సహవాసం, ఆయన ఆదరణ ఓదార్పు నడిపింపు, తల్లిగారి మొదటి జ్ఞాపకార్థం దినం ఇంతవరకు నడిపించిన ఇంకను తన రాకడ మరిందరూ కూడా తల్లిగారి జ్ఞాపకాలు తమ కుటుంబాల్ని తమ రక్త సంబంధికులు తోడుగా నడిపించును గాక, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించు, నా అంతరంగమునందు సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించు. నా ప్రాణమా యెహోవాను సన్నతించు, ఆయన చేసిన ఉపకారం దేనిని మరవకము, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. అలాగే కూర్చోండి దయచేసి ఒక నిమిషం. ప్రైజ్ లార్డ్. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఒక చిన్న మనవి. షారోనిన్ కడితం అన్న చేతిలో ఒక పేపర్ ఉంది. ఈ పేపర్లో వచ్చి మనకు ఇందులో నేను కూడా ఒక మెంబర్గా ఉన్నాను. ఇందులో నా మెసేజ్ ఉంది, చదివి చూడండి. ఏదో పారేసేయకండి, అందరికి ఇస్తా. ఒక్కొక్క మెసేజ్ ఉంది. నేను కూడా మెసేజ్ ఇస్తాను అని మన వారు ఎవరన్నా చెప్తే ధారాళంగా హైకోర్టు చెప్పేందుకు దానికి ఏర్పాటు చేస్తాము. పారేసేయకండి, అందరికి ఇస్తాం. చదివి చూడండి, నా మెసేజ్ ఉంది. అది మాత్రం కాదు, ఇందులో పోటీ ఉందన్నమాట. వేదాగమ కురుకెழுத்து పోటీ. ₹1,00,000 ఫస్ట్ ప్రైజ్, ₹1,00,000. ஒரு முதல் ప్రైజ్ ₹1,00,000. కనుక ఈ పేపర్ తీసుకొని చదివి చూడండి. నేను కూడా బైబిల్దే నేను కూడా ఇందులో చెప్తాను. నేను కూడా ఈ సారోనిన్ కడితం అనే ఆ పేపర్లో ఉంటాను అంటే మీరు కూడా మెసేజ్ ఇచ్చే పనిస్తే ఇవ్వండి. నేను తయారు చేసి ఇస్తానంటే దాని కొరకు ఇస్తాను. ఇందులో నా మెసేజ్ ఉంది, పారేయకండి, చదివి చూడండి. లోగా ఉంది, ఏదో బొమ్మ గడపాలి, నా బొమ్మ కూడా వేసుంటారు కనుక చదవండి. అందరికి ఇస్తాం, ఈ పేపర్ అందరికి ఇస్తాం, చదివి చూడండి. థ్యాంక్ యూ. నండి.